గ్రామాలకు నిధులిస్తూ గ్రామాల అభివృద్ధి బీజేపీ కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమని, ఇప్పటి వరకు కూడా అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంకొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను కాలయాపన చేయడంతోనే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మరి కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు రావాల్సిన 3 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయాయన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో అప్పులు చేసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టారని, కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా దారి మళ్లించడంతో బిల్లులు రాక కొందరు సర్పంచులు వలస కూలీలుగా మారితే మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ప్రభుత్వాలు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని, గ్రామాలలో ఏ అభివృద్ధి జరిగినా అది కేంద్రంలో ఉన్న బీజేపీ నిధులతోనే జరిగాయని గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని, తమ సోషల్ మీడియా బలహీనంగా ఉండడంతో తాము ప్రచారం చేసుకోలేకపోయామని, ఇతర పార్టీలు తాము చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాయని తెలిపారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ, అక్కడ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదైతే మొత్తానికే పోయింది. రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓటేసినోడు ఉడికిపోతాడు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తెలివిగా రాహుల్ గాంధీ పేరే వాడతలేరు, సోనియా గాంధీ పేరే వాడతలేరు. ఇంకేమనంటే ఇంద్రం ఇంద్రం అని అంటున్నారు, కానీ ఇంద్రం ఎప్పుడో వాయే. ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ పేరెందుకు వాడతలేరు మీరు? ఎందుకంటే యావత్ దేశం తెలుసు మీ అధ్యక్షుడు దేశద్రోహి అని. ఏమి పనిచేయడు, ఏదో స్టంట్లు కొడతాడు. సరే, తెలివి ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి, అందుకే రాహుల్ గాంధీ పేరు వాడతలేరు. సరే, రాజకీయంగా లాభం అవుతుందో నష్టమవుతుందో, కానీ ఆ గ్యారెంటీలు ఏమైనాయా? ఇంకేమన్నంటే మేమేం తేయలేదు, తెచ్చిందంతా మేమే అయ్యా. మేము ఇంతవరకు ఓన్లీ గ్రామం మీద చెప్పినా. ఇప్పుడు ఇక్కడి నుంచి తాండూరు వరకు రోడ్లా ఎట్లున్నది రోడ్డు? 15 కిలోమీటర్ ఇప్పుడు రోడ్డు మంచిగా అవుతుందంటే అది సిఆర్ఎఫ్ ఫండ్లనే. ప్రతి రోడ్, ప్రతి హైవే సిఆర్ఎఫ్ ఫండ్ వల్లగా, లేకుంటే నేషనల్ హైవేస్ అన్నా, లేకుంటే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, లేకుంటే ఎంపీ ల్యాక్స్ ఫండ్స్. నేను 5 కోట్లున్నా నేను ఇక్కడి నుంచి అక్కడి నుంచి జమ చేసి 11 కోట్లు నేను సిసి రోడ్లు ఇచ్చిన. ఇంకా మళ్ళోసారి కూడా ఇస్తాను. ఇక్కడ అది వికారాబాద్ జిల్లాకు సానిచ్చిన, మళ్ళోసారి కూడా ఇస్తాను. ఈరోజు గ్రామాలు ఇచ్చిపెట్టాను. రోడ్లు కూడా ఎంపీ ల్యాడ్స్ అంటే సెంటర్, గ్రామ సడక్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన అంటే సెంటర్, సెంట్రల్ రోడ్ ఫండ్స్ అంటే సెంటర్. అనంతగిరి పల్లి నుంచి అటు పోతున్నాయి కదా జిన్నారామడి దిక్కు, అది సెంట్రల్ రోడ్ ఫండ్సే. తాండూరుకు పోయే రోడ్డు ఇప్పుడు మా ప్యాచ్ 12 కిలోమీటర్స్ సెంట్రల్ రోడ్ ఫండ్సే. ఈ నేషనల్ హైవే అవుతుంది ఇక్కడ నుంచి సెంట్రల్ రోడ్ ఫండ్సే. చెప్పండి, రోడ్లు ఒక్కటేసిందా? విభజించి ఓట్ బ్యాంక్ రాజకీయం చైర్మన్ మీరు చూడండి. ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంట, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంట. ముఖ్యమంత్రి గారు చెప్పింది. మళ్ళీ హిందూ దేవతల గురించి ఏమో మాట్లాడింది. అదే కాక పాత అయినా కొత్త అయినా ఇద్దరు అదే స్ట్రాటజీ, విభజించాలి కులాల ప్రకారం. అరే, బీసీల గురించి మాకు చెప్పకండి రయ్యా, మా ప్రధానమంత్రి గారే బీసీ. తాతకు దగ్గు నేర్పుతాను చూడకండి. మీరేంది బీసీలు అని అదొక ఓట్ బ్యాంక్ తయారు చేస్తున్నందుకు అసలు బీసీలకు ద్రోహం ఇచ్చిందే మీరు. 40% పోయి ఆ 20-23%, అది కూడా లేకుండా అక్కడది ఒక ఇచ్చింది. వీళ్ళని నెత్తికి పెట్టుకొని మైనార్టీసే మా ఓట్ బ్యాంక్, మైనార్టీసే ఓట్ బ్యాంక్. వాళ్ళు మైనార్టీస్ కూడా ద్రోహం చేస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు మైనార్టీ పేదలకు ఇంత బియ్యం వస్తుందంటే మోడీ గారి బీజేపీ ప్రభుత్వం వల్లనే. మహిళలకు స్కాలర్షిప్ లేకుండా మైనార్టీ మిత్రులకు ఇన్ని స్కాలర్షిప్లు వస్తుంటే అవి బీజేపీ ప్రభుత్వం. ఎన్నో వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆవాస్ యోజన కింద మతం చూడకుట్టి ఇస్తున్నది బీజేపీ ప్రభుత్వం. కానీ మీరేమో మతం చూసి కులం చూసి ఓట్ బ్యాంక్ ఇవాళ రేపు పనిచేస్తలేవు. బీజేపీ మీదనే నమ్మకం ఉన్నది మొత్తం యావత్ భారతదేశంలో. బీహార్లో కూడా
ఇక్కడ ఎంతమంది మైనార్టీస్ 20% కంటే ఎక్కువ మైనార్టీస్ కూడా మాకు ఓటేసిండ్రు. ఇక్కడ కూడా మా మైనార్టీ మిత్రులకు కూడా మేము మీకు వ్యతిరేకం కాదు, మేము కానీ ఏ కులాన్ని ఏ మతాన్ని నెత్తిలో పెట్టుకొని వాళ్ళని మెప్పిస్తందుకు ఒప్పిస్తందుకు పనిచేయము. మేము దేశానికి కొరకు గ్రామ ప్రజలందరినీ అభివృద్ధి కొరకు మేము పనిచేస్తాం. దోసుకున్న వేలాది లక్షలాది కోట్లల్లో 1000 కోట్లు వాడేసేది, 100 కోట్లు వాడేసేది. మా దగ్గర అటువంటి ఫండ్స్ లేవు. ఇప్పుడు కాంగ్రెస్ నంబర్ 1 అయింది మీడియాలో, సోషల్ మీడియాలో. అందుకే గ్రామ్ సడక్ యోజన నుంచి, హైవేస్ నుంచి, సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచి ఆ నేషనల్ హైవే తెస్తే పరిగి ఎమ్మెల్యే అంటూ నేనే తీసుకొచ్చిన. అయ్యా 60 ఏళ్ళు ఉంటుంది కాంగ్రెస్లో. జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రి ఉండే, మీరు ఎమ్మెల్యే ఉండే. అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? అది నేను ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడి నుంచి ఇచ్చింది. అది ప్రజలకు తెలియని ప్రజలు నమ్ముతారు. అందుకే తెలిసిన ప్రజలకు అవగాహన రావాలి. మేము మా బాధ్యత, మా సోషల్ మీడియానే కానీ లేకుండా మన గ్రామాలలో చెప్పడము, అది ఆ లోపం మాకున్నది, అది మేము సరిదిద్దుకోవాలి. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.